రాత్రి వేళలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న అక్రమార్కులు పట్టించుకోని అధికారులు. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు, ప్రభుత్వ అధికారుల అండదండలతో దందా చేస్తున్న అక్రమార్కులు, వీరిపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా అక్రమ మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలుసార్లు వెల్లడించడం జరిగింది. అయినప్పటికీ ఏమాత్రం అక్రమార్కుల ఆగడాలు ఆపడం లేదు. అంతేకాకుండా తీసుకొచ్చిన అక్రమ మట్టిని ఒకచోట కుప్పలు కుప్పలుగా నిల్వ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై కూడా తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని కోరుకుంటున్నట్లు గ్రామ పెద్దలు తెలపడం జరిగింది. స్పెషల్ టీం పెడుతున్నామని ఆ మధ్య మీడియా సమావేశంలో ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. ఆ స్పెషల్ టీం ఏం చేస్తుందో అర్థం కాని అపోహలో ఉన్నామని గ్రామస్తులు అంటున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిపై చట్టపరంగా అక్రమ మట్టి రవాణా సరఫరా చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు యువత డిమాండ్ చేస్తున్నారు. కల్లకల్ గ్రామ శివారులో గార్లకుంట నుండి రాత్రి వేళలో అక్రమంగా మట్టిని తరలిస్తూ నూతనంగా నెలకొల్పుతున్న షెడ్డు నిర్మాణాలకు మరియు రోడ్డు మార్గానికి అక్రమంగా మట్టిని జేసీబీ మరియు టిప్పర్ల సహాయంతో మట్టిని తరలిస్తున్నారు. తవ్విన మట్టిని కంపెనీ యొక్క నిర్మాణం కొరకు వినియోగిస్తున్నారు. మనోహరాబాద్ మండలం కల్లకల్ గ్రామ పరిధిలోని గార్లకుంట నుండి రాత్రి పగలు అని తేడా లేకుండా టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు.